ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకోవడానికి రాత్రికాల సేవంత ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. రాజాదిరాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి మహోన్నతమైన స్థలంలో నివసించుచున్నటువంటి కాలగమనము లేనటువంటి నిత్యుండకు తండ్రి అయినటువంటి ఆ ప్రభు నామములో మనమందరము కూడి ప్రార్థించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా తండ్రి, ఎవరు ఏకీభవిస్తున్నారో, ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నారో, నాయన ఎవరు చూస్తున్నారో, ఆలస్యంగా చూసినప్పటికీ కూడా ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రియ బిడ్డలను విడిచిపెట్టొద్దు నాయన. అయ్యా నీ బిడ్డల చుట్టూ మీకు కంచి ఉంచండి. అయ్యా వారికి కావాల్సినటువంటి ప్రయాణాల్లో రాకపోకలు తోడుకుంటే సహాయం చేయమని వేడుకొనిచున్నాను. నీ చిత్తాన్ని బట్టి వారి కుటుంబాల మీద మీరు రక్షణ ఉంచమని వేడుకొనిచున్నాను. అయ్యా వారి చుట్టూ ప్రాకారం ఉంచమని వేడుకొనిచున్నాను. నాయన నీ బిడ్డలు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాటిని నాయన తండ్రి నాయన అయ్యా ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీరు స్వస్థపరిస్తేనే కానీ స్వస్థపరచబడ్డరు నాయన. నరుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నారు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం బాబు. అయ్యా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా అనేకమైన అనారోగ్యాలతో, అంటువ్యాధులతో బాధపడుతున్నారు బాబు. సహాయం చేయండి నాయన తండ్రి. హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి రోగి మీద తండ్రి నాయన మీ చేతులు ఉంచండి. అయ్యా డాక్టర్స్కి తండ్రి మంచి తెలివిని, జ్ఞానమునిచ్చి ప్రభా అయ్యా ఆ వైద్యం ఏది చేయాలో వారికి తెలియపరచండి ప్రభు. సహాయం చేయండి నాయన. అలాగే జైలులోని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఖైదీలకు మార్బన్స్ కలిగి చేసే తండ్రి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి, సహాయం చేయండి. అయ్యా మీరు సిలువ మీద ఉన్నప్పుడు బాబు తండ్రి నాయన మీ ప్రక్కన నిద్ర దొంగలు ఒక దొంగ ప్రభు తండ్రి మారు మనసు పొందుకున్నాడు. మీతో పాటుగా పరదేశకు ఆయన చేరినటువంటి తండ్రి ఆ స్థితిని ఆ బిడ్డలందరూ తెలుసుకునే భాగ్యం దయచేయండి. మేము కూడా తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. అయ్యా మా హృదయాంతరంగంలో మిమ్మల్ని ముద్రించుకోవాలి. మా హృదయాంతరంగంలో మిమ్మల్ని నాయన తండ్రి నాయన నిలబెట్టుకోవాలి బాబు. మా హృదయం అనే ఆలయాన్ని తండ్రి నాయన మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి బాబు. సహాయం చేయండి అయ్యా. మా ఆలయం నాయన తండ్రి మా యొక్క దేహం అనే ఆలయం కూడా తండ్రి మీ కొరకు వినియోగించే భాగ్యం దయచేయండి. అయ్యా విడువకు ఎడబాయిన దేవుడు నాయన సహాయం చేయండి. మీ కృప గొప్పది నాయన. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవా వల్లనే మాకు సహాయం కలుగునామను బాబు. మీరే మా తండ్రి, మా కొండ కోట, మా ఆశ్రయదుర్గమై ఉన్నారు. మమ్మల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అయ్యా. మా తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించిన అన్నదమ్ములు, అక్క చెల్లులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు నాయన మాకు ఇచ్చిన గర్భఫలాలను బట్టి వందనాలు, మనం సంతానాన్ని బట్టి వందనాలు నాయన. మా కుటుంబాల మీద మీకు అనుగ్రహించండి, మీ కాపుదలను దయచేయండి అయ్యా. మీ కాపుదలు కావాలి నాయన. ఈ దినాలు భయంకరమైన దినాలుగా ఉన్నాయి అయ్యా. మీ దయలేంది మేము బ్రతకలేము, మీ జాలి, మీ కరుణ లేకపోతే మేము బ్రతకలేము నాయన తండ్రి. అయ్యా సహాయం చేయండి. ఈ గ్రూపులో వింటున్న ప్రతి బిడ్డను, ఈ ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను, ఈ ప్రార్థన చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా మారు మనసు కనుక కలిగి ఉండకపోతే వారు మారు మనసు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. విడిచిపెట్టొద్దయ్యా. దావీదు కుమారుడు దాటిపోవద్దయ్యా. ప్రతి ఒక్కరి మీద మీకు కరుణించండి. మాకు ఇచ్చిన గర్భఫలాలు ఖండాంతరాల వరకు వ్యాపింపజేసిన దేవుడు ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మా స్నేహితులను, బంధుమిత్రాలను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా రక్త సంబంధికులు ఎవరు తప్పిపోకుండా చేయండి అయ్యా. పాతాళంలోకి వెళ్లకుండా కాచి కాపాడమని ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచెలించమని వేడుకొని చున్నాను.